హరిహర వీరమల్లు కోసమే థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం అంటూ ఉన్నారు ఆర్ నారాయణమూర్తి. పర్సంటేజ్లు ఖరారైతే తనలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పై ఎవరు కుట్ర చేస్తారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు అంటున్నారు నారాయణమూర్తి. ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలాంటి సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే, హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే అది ఉచితది, అది కరెక్ట్ కాదు, అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిల్మ్ ఛాంబర్ కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చు అన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మన సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుంటుంది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నాడండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పైన ఉన్న సింగిల్ థియేటర్ 300 పైసలకు వచ్చాయి. సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? ఇవాళ మాల్స్లోని, ఆటల్లోని, ఇటువంటి సోకాడు థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ? ఎంత పీపచ్చని రేట్స్. ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే 500 రూపాయల, డ్రింక్ 200 రూపాయల, టికెట్ మొత్తం 200, 300 ఇలాగ అనుకుంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు? ఏ రకంగా వెళ్ళగలుగుతాడు? ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం. అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్. కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి, దానికి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి. నేను ఎందుకు ప్రశ్న పెట్టానంటే, సిన్స్ 25 years ది ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి, నేను కూడా ఒకనండి. ఆ రోజుల్లో మీరు నమ్మని మిత్రుల కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం. కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా కిరణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా అలాంటి దశలో మీరు నమ్మండి, ఇదే ఫిల్మ్ ఛాంబర్ ముందు టెంటలు వేశాం. అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు, ఓ నట్టి కుమార్ గారు, ఓ మోహన్ గారు,
ఓ బెక్కం వేణుగోపాల్ గారు, నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేషవరరావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, కెఎస్ రామారావు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు పెద్ద మంది సంఘీభం ప్రకటించారు. ఎన్ని చేసినా ఏమీ కాదా. వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశా, నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, అది మంచిది, ఈ సిస్టమ్ ఉండకూడదు, రెండో సిస్టమ్ ఉండకూడదు, నేను స్పీడ్స్తో మాట్లాడతాను, ఐఆమ్ విత్ దట్ మూమెంట్ అన్నాడు రామారాయణ గారు. మహానుభావుడు తీర్చేసి అయ్యారు. ఇప్పుడు తచ్చులు ఫలప్రదం కాల. ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రికార్డ్ చేశాం. నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామన్నాడు ఆయన. కానీ మంచి అనే పర్సెంటేజ్ జరగల. మళ్ళీ సునీల్ నారాయణ గారిని రికార్డ్ చేశాం. అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తామన్నాడు ఆయన. కానీ ఇది మంచి జరగల, పర్సెంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా. దిల్ రాజు గారిని రికార్డ్ చేశాం. నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంటేజ్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు ఆయన ఆర్టీస్లో. కానీ ఫలప్రదం కాలా. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసనారాయణ ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, నేను, సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఏ సిస్టమ్ కావాలి, ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు, 50-50 కావాలని కొందరు, ఇలా రకరకాల మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం. ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, రెండు సిస్టమ్ ఉండకూడదు, ఈ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనారాయణ దాన్ని యాక్సెప్ట్ చేశారు, ముందు తీసుకుని వెళ్ళారు. కానీ ఫలప్రదం కాల, ఇంప్లిమెంట్ కాల. లేటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం, ఇది ఇష్యూ మీద రైజ్ చేశాం, విజ్ఞప్తి చేశాం. టికెట్స్ రేస్ పెంచుద్దని చెప్పడం విషయంలో కానీ ఈ ఇష్యూలో కానీ ఆయన కృషి చేశాడు. మరీ ఫలప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్, ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్కతో చేసేసి హరిహరి వీరమ్మను ఫోకస్ చేయడం అంటే ఎంత దారుణం ఉండేది.